గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. మనం ఈరోజు 10వ తరగతి పాఠ్య పుస్తకంలోని 4వ పాఠం కొత్త బాట గురించి చెప్పుకుందాము. రాసింది రచయిత పాకాల యశోదారెడ్డి గారు. మొదట మనము చదవండి, ఆలోచించి చెప్పండి అనే పారాగ్రాఫ్ చదివి ఆ ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు ఏంటి అనేది తెలుసుకుందాం. చదవండి, ఆలోచించి చెప్పండి. మార్కెట్ కు వెళ్లే మార్గం పక్కన ఇల్లున్నాయి. వాటిలో కొన్ని గట్టి ఇటుకలతో నిర్మించబడ్డాయి. గోడలకు వెళ్లవేసి ఉన్నది. వసారా గోడలపై ఆకర్షణీయమైన పూలు చిత్రించబడి ఉన్నాయి. మరికొన్ని ఇల్లు మట్టితో నిర్మింపబడ్డాయి. ఆ ఇళ్లకు చిరిగిన తాటియాకుల కప్పు ఉన్నది. చిన్న పెద్ద ఇళ్లలోనూ, పేదల ధనికుల ఇళ్లలోనూ, అన్ని ఇళ్లలోనూ ప్రవేశ ద్వారం పక్క కుండీలో తులసి మొక్క ఉన్నది. పసిపిల్లలు ఊర కుక్కలతో పాటు దుమ్ములో ఆడుతున్నారు. స్త్రీలు బియ్యం కడుగుతూ ఆ కడిగిన నీటిని సందులో పోస్తున్నారు. దీనికి ప్రశ్నలు ఏమిచ్చాడు చూద్దాము, వాటి జవాబులు మనము చెప్పుకుందాం. పై పేరాలో దేని గురించి ఉన్నది? పల్లెటూర్లలో ఉండే వాతావరణం, ఇండ్లు ఎలా ఉంటాయి అనే దాని గురించి ఉంది. ఇటువంటి వాతావరణం ఎక్కడ ఉంటుంది? పల్లెల్లో ఉంటుంది. మీరు చూసిన పల్లె గురించి మాట్లాడండి. మనము ఎప్పుడైనా ఎండాకాలం సెలవుల్లో పల్లెల్లోకి వెళ్తూ ఉంటాము. ఆ పల్లెల్లో మనకు పచ్చని ప్రకృతి, చక్కగా అందరూ ఆత్మీయంగా పలకరించే దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. పల్లెల్లో నాటితో పోలిస్తే నేడు ఏ మార్పులు చోటు చేసుకున్నాయి? పల్లెల్లో ఆనాడు వ్యవసాయం ప్రధానంగా ఉండేది. ఈరోజు పల్లెల్లో వాహనాలు పెరిగిపోయాయి, వ్యాపారాలు పెరిగిపోయాయి, చాలా అభివృద్ధి మార్గంలో ఉన్నాయి ఈనాడు పల్లెలు. పాఠం ఉద్దేశం. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత వేగంగా చోటు చేసుకున్న మార్పులు, క్రమానుసారంగా రాబోయే కొత్త మార్పులు, ఊహించని పరిణామాలు, పర్యవసానాలు, స్థానిక ఆధిపత్య శక్తుల మీద సామాన్యుడి కొత్త విజయాలను చిత్రించేదే ఈ పాఠం. ప్రాంతీయ భాషాపరమైన దృక్పథంలో తెలంగాణ అస్తిత్వ చైతన్యానికి నిదర్శనంగా నిలబడి కొత్త బాటలో నడిచిన కథను పరిచయం చేయడమే ఈ పాఠం ఉద్దేశం. భారత స్వాతంత్రానంతరం ఎన్నో మార్పులు వచ్చాయి పల్లెల్లో. ఆ మార్పులను గురించి చెప్తూ తెలంగాణ ప్రజలు ఎంత అభివృద్ధి మార్గంలో ప్రయాణిస్తున్నారో చెప్పడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. పాఠ్యభాగ వివరాలు. ఈ పాఠం కథానిక ప్రక్రియకు చెందినది. 2 తరాలకు సంబంధించిన వివరాలు, తరాల మధ్య కాలానుగుణంగా వచ్చిన మార్పులు మొదలైన విషయాలను డాక్టర్ పి యశోదారెడ్డి ఈ కొత్త బాటలో తెలియజేసింది మనకి. నేషనల్ బుక్ ట్రస్ట్ ప్రచురించిన యశోదారెడ్డి ఉత్తమ కథలు గ్రంథంలోనిది మనం ఇప్పుడు చెప్పుకోబోయే పాఠ్యభాగం. రచయిత్రి పరిచయం. డాక్టర్ పాకాల యశోదారెడ్డి నాగర్ కర్నూలు జిల్లాలో భాగమైన బిజినేపల్లి గ్రామంలో జన్మించింది. తెలుగులో హరివంశాలు అనే అంశంపై పరిశోధన చేసి డాక్టరేట్ పట్టా పొందింది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు ప్రొఫెసర్గా పనిచేసింది. రాష్ట్ర అధికార భాషా సంఘానికి అధ్యక్షులుగా పనిచేసిన తొలి మహిళ. ఇంకా ఈమె మా ఊరి ముచ్చట్లు, ఎచ్చమ్మ కథలు, ధర్మశాల వంటి కథా సంపుటాలను, పరిశోధనా పటిమ గల వ్యాసాలను రాసింది. తెలంగాణ భాషా సౌందర్యాన్ని తెలపడానికి కథను శక్తివంతమైన సాధనంగా మలుచుకున్నది. ఈమె కాలం 1929-2007. విద్యార్థులకు సూచనలు. పాఠం ప్రవేశిక చదివితే మనము ఈ రోజు మనం చెప్పుకోబోయే పాఠంలో ఉన్న విషయాన్ని కొంతవరకు ఊహించవచ్చు. అలాగే పాఠం చదివినప్పుడు కఠినమైన పదాలు ఏమైనా ఉంటే వాటి కింద అండర్లైన్ చేసి మనము పుస్తకం చివర ఇచ్చిన ఆ పద పట్టిక నుండి అర్థాలు రాయాలి. ప్రవేశిక. ఈ కొత్త బాట గురించి డాక్టర్ పి యశోదారెడ్డి మాట్లాడుతూ, ఈ కథ తెలంగాణ మాండలికంలో రాయబడింది. అంటే మాండలిక భాష, ఈ ప్రాంతంలో మాట్లాడే మాటలు ఇందులో ఎక్కువగా ఉపయోగించబడ్డాయి. అక్క తమ్ముళ్ళిద్దరూ బస్సు దిగి అక్కడి నుంచి ఎద్దుల బండిలో వాళ్ళ ఊరికి ప్రయాణం చేస్తున్నారు. ఆ 2 గంటల్లో వాళ్ళ సంభాషణ, 2 తరాలకు మధ్యన జరిగిన ఘర్షణ, సాధించిన విజయాలు అన్నీ కూడా మనకు ప్రామాణికంగా తీసుకుని మరీ వివరించబడ్డాయి. ఈ సంభాషణలో కొన్ని సాంఘిక దురాచారాలు కూడా ఉటంకించబడ్డాయి. భాష తెలంగాణ మాండలికాన్ని జీర్ణించుకొని ఉన్నది. ఆ జాతీయాన్ని, జీవన రీతిని, నుడికారాన్ని ప్రదర్శిస్తుంది అని ఆ కొత్త బాటలో మనం నడక మొదలు పెడదామా? మరి
నేను రాన్రా తమ్ముడు, అది తరాల నాటి బాట, ఎప్పుడేసిందో ఏం కథనో. ఈ వానలకు వరదలకు ఏర్లు పొంగంగా అది ఎన్ని కయ్యలు కొట్టిందో, ఎన్ని గండ్లు పడ్డదో. కూసుంటే నడుములిరిగే, నడిస్తే కాళ్ళు వెనికేనంట. ఒర్రెలల్లా ఒంపులల్లా పడి ఆ బాట పొంటి పడి నడువ నా చేత కాదు తండ్రి అంట. ఎంత చెప్పినా గాని వాని సెవ్వు మీద పేను వారితేనా, నా మాట ఇంటేనా, వాని పట్టు ఇడిస్తేనా. అక్క చెప్తుంది. ఏమని అంటే, తమ్ముడు ఆమె ఎన్ని విధాలుగా చెప్పినా వినట్లేడు, చెవు మీద పేను వార్తెనా అంటే నేను చెప్పేది వినిపించుకోవట్లేడు తమ్ముడు అని చెప్పడానికి ఈ జాతీయాన్ని ఉపయోగించింది ఆమె. నేను రాను, అది ఎప్పుడో వేసిన బాట, అది వర్షాలు వచ్చినప్పుడు ఆ గుంటలు పడిపోయి కయ్యలు పడిపోయి, అంటే రోడ్డు కోస్తుంది, దాన్ని కయ్యలు పడడం అంటారు. ఆ విధమైన బాటలో నేను నడవలేను, కూసుంటే నడుములు ఇరుగుతాయి. అంటే బండి మీద వెళ్తూ ఉన్నారు కదా, అది ఎత్తేసినప్పుడు ఏమవుతుందంటే నడుములలో కలుక్కుమని నొప్పిలేస్తుంది, నడుములు ఇరిగిపోతాయి. నడుస్తుంటేనేమో ఎగుడు దిగుడు బాట కాబట్టి సమానంగా ఉండదు, కాబట్టి కాళ్ళు బెనుకుతాయి అని నేను రాను అని చెప్పినా గాని తన తమ్ముడు వినట్లేడని ఆమె వాడి పట్టు విడవట్లేడు, నన్ను రమ్మని అంటున్నాడు అని చెప్తుంది. తుమ్మ బంక అంటుకున్నట్లు ఎంటబడి, కాదక్క మన ఊరికో కొత్త బాటేసినాం, నీవు చూసి మెచ్చిందాకా కాదు అంట. ఒకటే పట్టు, మొండి పట్టు, జనిగే పట్టు. ఇదెక్కడి సొద, వీడెక్కడి నక్షత్రకుడురా నాయనా అంట. పయనమై బండెక్కి బయలుదేరిన. తోవపొంటి ఊకున్నాడా లేదు, ఉల్లాసం పట్టలేక ఒకటే చెప్పుకోపోతుండాడు, వసదాగిన పిట్టోలే. ఇక్కడ వసదాగిన పిట్టోలే అనేది కూడా ఒక జాతీయం. వస అనేది చిన్నగా ఉన్నప్పుడు పిల్లలకు చక్కగా మాటలు రాకపోతే ఈ వస అనేది నాకిపిస్తే, అదొక కాయ ఉంటది, దాని నుండి గంధం తీసి నాకిపిస్తే మాటలు తేలికగా వస్తాయనే ఉద్దేశంతో రాసేవాళ్ళు. అలా ఆ వస రాసిన తర్వాత చాలా ఎక్కువ వాళ్ళట. అందుకని తమ్ముడు వసదాగిన పిట్టలాగా తెగబాగుతున్నాడు అని చెప్పడానికి చెప్పింది. తుమ్మ బంక అంటే పూర్వం మనకు ఇప్పుడు దొరికినట్టుగా గమ్ము దొరికేది కాదు. తుమ్మ చెట్ల నుండి బంకను సేకరించి దాన్ని ఉపయోగించేవాళ్ళు. అది బాగా చక్కగా అతుక్కుంటుంది. ఆ తుమ్మ బంక అంటుకున్నట్టుగా తమ్ముడు అంటుకొని, అక్క మన ఊరికి కొత్త బాటేసినాం, అది నువ్వు చూడాలి, చూసి మెచ్చుకోవాలి అని మొండిగా పట్టుబట్టాడు. జనిగ పట్టు, జనిగ అని అవి చిన్న చిన్న వానపాములు లాంటివి ఉంటాయి పొలాలలో. అవి మన శరీరాన్ని పట్టుకొని రక్తం తాగుతుంటాయి. ఆ రక్తం తాగినంతసేపు దాన్ని శరీరం నుండి విడదీయడం చాలా కష్టం. అలా పట్టుకున్నాడు మా తమ్ముడు. సోదా వీడు నక్షత్రకుడిలాగా, హరిశ్చంద్రుడిని నక్షత్రకుడు వెంటబడి డబ్బులు ఎట్లా వసూలు చేశాడో, వీడు నన్ను ఊరుకు వచ్చేదాకా ఊరుకునేలాగా లేడు అని చెప్పి నేను బయలుదేరినా. ఇంకా వీడి పోరు పడలేక దారిలో కూడా ఊరుకున్నాడా, ఊరుకోవట్లే, అదే పనిగా ముచ్చట చెప్తానే ఉన్నాడు, వసతాగిన పిట్టోలే అని అక్క చెప్తుంది. అక్క ఇది ఈగ కాలం కాదే, పూల కాలం, ఎన్నెల మాసం, తీయటి తీపుల దినం, ఏమనుకున్నవో ఎక్కడ చూసిన కమ్మటి వాసన, ఇనసొంపైన రొద, పండాకు రాలంగా అడవి అంతా పసరాకు పోషాకులు తొడిగి సోకులు పోతుండది. ఆ మోడుగు వనం చూడు, పెయి అంతా పుల్కరిచ్చినట్లు మొక్కదొడిగి ఎర్రగా పూసి కొత్త బాటకు మంగళార్తులు పడుతున్న ముత్తైదలోలే సార్లు సార్లుగా నిలబడ్డది. ఆ పొంటె ఉన్న మద్దుల జర వారసూడు, ఎంత ఎత్తుకు ఎదిగినవో, కొటారి కొమ్మలల్లా తేనె తెట్టెలన్నీ పిక్కటిల్లంగా తేనెలు ఎట్లా నింపుకున్నవో, ఏందే అక్క పుల్కవు పల్కవు అని తమ్ముడు అంటున్నాడు. అక్క ఇది ఈగల కాలం కాదు, పువ్వులు పూసే కాలం, ఈగలు వచ్చే కాలం కాదు. చక్కగా పూల వాసన ఎలా ఉంటది, కొంచెం మంచి వాసనలతో మనకు మత్తు గొలిపే లాగా ఉంటది. ఎన్నెల మాసం, వెన్నెళ్ళు కాసే కాలం ఇది, తీయటి తీపుల దినం. నువ్వేమనుకుంటున్నావో ఏమో, ఎక్కడ చూసినా సువాసనలే, అంటే బాగా పండిన పండ్ల వాసన, చక్కగా పూసిన పువ్వుల వాసన మనల్ని మైమరిపింప చేస్తుంది. అలా ఇనసొంపైన రోద, అంటే పువ్వుల చుట్టూ తుమ్మెదలు అలా తిరుగుతూ ఉంటాయి. మరి చక్కగా పూలు పూస్తే తుమ్మెదలు తిరుగుతూ ఉంటాయి కదా, ఆ తుమ్మెదల సవ్వడి మనకు వినాలని అనిపించేలాగా ఉంటది అంటున్నాడు. పండాకు మొత్తం రాలిపోయింది, అడవి అంతా పచ్చని లేత ఆకులతో పోషాకులు తొడిగినట్టు, పెండ్లి బట్టలు వేసుకున్నట్టుగా
పెళ్లి బట్టలు వేసుకున్నప్పుడు మనం ఎంత అందంగా ఉంటాము, పెళ్లికి వెళ్తున్నాము ఎంత చక్కగా రెడీ అవుతాం మనము. ఆ విధంగా అడవిలోని చెట్లన్నీ కూడా లేత ఆకులతో పెళ్లికి ముస్తాబై వెళ్తున్న ఒక అమ్మాయి లాగా చాలా అందంగా ఉన్నదక్క అని చెప్తున్నాడు. ఆ మోదుగు వనం చూడు, మన మన శరీరం అంతా పులకరించిపోయేలాగా మొగ్గ తొడిగి ఎర్రగా మోదుగు పూలు ఎర్రగా పూసి ఉన్నాయి. కొత్త బాటకు మంగళహారతులు పట్టే ఆడవాళ్లు వరుసలో నిలబడ్డట్టుగా సాళ్లుగా నిలబడ్డాయి. ఆ వైపున్న ఆ పొంటె అంటే అటు పక్కన మద్ది చెట్లు ఉన్నాయి చూడు, అవి ఎలా ఉన్నాయో చూడు, ఎంత పెద్దగా పెరిగాయో చూడక్క. కొటారి కొమ్మలల్లా ఆ చివరి కొమ్మ ఉంటది కదా, అక్కడ తేనె తెట్టెలు పెట్టి అవి నిండిపోయి కింద కారేలాగా ఉంది తేనె. అంత బాగుందక్క ప్రకృతి. ఏందక్క నేను ఇంత చెప్తున్నాను, ఉలకవు పలకవేంటి, అంటలేవు, విన్నట్టుగా అనిపించట్లే, అలా నిశ్శబ్దంగా ఉండిపోయావు అని అక్కను అడుగుతున్నాడు. అదో అక్కడి దిక్కు జర నా చెవు వారిచ్చి ఇను, ఎడవాసిన ఎదలను ఏకం చేయ పేరు పెట్టి పిలుస్తున్నట్లు ఆ కోయిల కూతలు. అక్క అదో ఆ కండ్ల పడేదే చింతల తోపు, చింతలు ఇంకా చిగురుకోలేదు. పున్నమావిల్లు చూడు, పొన్నకాయల సోంటి ఆడపిల్లలు సింగారిచ్చుకున్నట్లు కానొస్తుండవి, యాపలు ఇప్పుడిప్పుడే మొగ్గలు ఇచ్చుకుంటుండవి. అక్క అటువైపు ఒకసారి చెవి వారిచ్చి విను, అంటే కొంచెం కాన్సన్ట్రేషన్ తో విను. విడిపోయిన మనసులను ఏకం చేసేలాగా కోయిల అని కూతలు కూస్తున్నది. ఎంత చక్కగా ఉందక్క ఆ స్వరం వినడానికి అంటున్నాడు. అక్క మనకు కనిపించేదే చింతల తోపు, చింతలు ఇంకా చిగురేయలేదు, అంటే చింత చెట్లు పూత పూయలేదు. గున్న మామిళ్ళు చూడు, గున్న మామిడి చెట్లు చూడు, పొన్నకాయల సొంటి ఆడపిల్లలు, ఆ గున్న మామిడి చెట్టు ఎంత అందంగా ఉంది చూడు, ఆడపిల్లలు సింగారించుకున్నట్టుగా ఉంది ఆ చెట్లను చూస్తుంటే. యాప చెట్లు ఇప్పుడిప్పుడే మొగ్గలు ఇచ్చుకుంటున్నాయి, ఇంకా పూత పూయలేదు. అదో చూడు మాటలల్లనే మనూరి పొలిమేర రానే వచ్చే, ఎదుర్కోళ్ల నాడు మగపెండ్లి చుట్టాలకు మర్యాద జేయ గుంపు గట్టినట్లు గుబురుగా పెరిగిన ఈ వాయులు పొదలు చూడు. అక్క బాట పక్కల పొంటి ముసలి మాన్లన్నీ గూలంగా ఎదిగి వస్తున్న కొత్త చెట్లను చూడమ్మా అని అక్కతో చెప్తున్నాడు. అగో చూడు మాటలల్లనే మన ఊరి పొలిమేర రానే వచ్చినాం. ఎదుర్కోళ్ల రోజు అంటే పెండ్లి పందిట్లోకి రమ్మని మగ పెళ్లి వాళ్ళను పెళ్లి స్వాగతిస్తారు. అలా స్వాగతం చెప్తున్నట్టుగా మర్యాదలు చేస్తున్నట్టుగా గుబురుగా పెరిగిన వాయిల చెట్లు చూడక్క. బాటల పక్క పొంటి ముసలి చెట్లన్నీ కూలిపోయి ఆ ముసలి చెట్ల మధ్యలోకి వెళ్ళి చిన్న చిన్న మొక్కలు వస్తున్నాయి. చచ్చిపోయిన ఆ పెద్దవి పడిపోతాయి పెద్ద చెట్లు. ఆ పెద్ద చెట్ల మొదట్ల నుండి చిన్న కొత్తగా వచ్చే మొక్కలు చూడక్క అంటున్నాడు. ఈ చూపుతోటే కొంచెం అటు దిక్కు నీ కన్ను వారజెయ్యి. ఆ చెరువు చూడు, ఇప్పుడు నిండుగా నీల సముద్రమోలే నీరు మోస్తుండది. ఈ చెరువుకు ఆయకట్టు కట్టిన పుణ్యాన అందరికీ ఆదెరువైంది. అదే విధంగా ఆ పక్కన కూడా చూడక్క, అటువైపు చెరువు చూడు ఎంత నిండుగా ఉంది, చక్కగా నీరు నిండుగా ఉండి చెరువు కలకలలాడుతుంది, జల కలతో విలసిల్లుతుంది. ఈ చెరువుకు ఆనకట్ట కట్టిండ్రు కాబట్టి నీళ్లు అలాగే ఉన్నాయి. అంటే ఈ చెరువులలో నీళ్లు ఉండడం వల్ల ఏమైంది, చుట్టుపక్కల ఉండే బావుల్లో బోర్లలో భూగర్భ జలాలు ఎండిపోకుండా ఉంటాయి. కాబట్టి చెరువులలో నీళ్లు చక్కగా ఉన్నాయక్క చూడు, ఆనకట్ట కట్టిండ్రు కాబట్టి నీళ్లు నిల్వ ఉన్నాయి అని చెప్తున్నాడు. అప్పుడు అక్క అనుకుంటుంది, అవును నిజంగానే ఏకశిస్తుగా పాదరసం వల్కబోసినట్లు ఈ చెరువు ఎన్నెలకు మెరుస్తుండది గాని ఇల్లలుకంగానే పండుగ అయితాది. ఈ పాయకుంటలకెళ్ళి పెద్ద కొర్రమాన్లు చెంగున దుంకుకుంటా ఎగిరి సన్న చేపలను గుప్పు మనుకుంటా సుడిగుండాలను లేత్తనే ఉండవి. గవిన్ల గుడ్డెలుగులు చెదల పుట్టలను గోళ్ళ గీకి పుట్టకు పుట్ట పెరుగుల గెట్టెలను మెక్కింది చాలక, చెట్ల శికెలకు ఎగవాకి జంటి తేనెలు ఆ పూటం జుర్రుకొన్నది సాలక, ఆ పూట కళ్ళుకు గట్టిన ఈతలొట్టి కోసం ఈడ్కి కాలుగాలిన పిల్లులోనే ఆసు వస్తనే ఉండవి అని మనసులా అనుకుంటా, ఈ గుడ్డెల్గులను చూసే కంటిని అట్లా మీదికి సారిచ్చేటి అల్లకు గట్టు మీద జారుడు బండల వెనక అల్గు దుంకే కాడ చిరుతగండు ఆ కాదు ఆడిదే, అప్పుడే ఇనిందో ఏమో, కండ్లు గానక పొట్టా పెతికి
గాండ్రు గాండ్రు అనుకుంటా తన పొట్టన పుట్టిన తన కూనల్నే నముల్క మింగ చూస్తుండది. ఆ పక్కనే గొర్రెపోతును అమాంతం మందు గుండిగెలు మింగినట్లు మింగి తాసుపాము సీకర చెట్టుకు తీగోలే చుట్టుకున్నది. తిన్నది అరుగని కూడువాము గురిగింజలోలే గుడ్లు మిట్కు మిట్కున మిట్కరిచ్చుకుంటా సుట్ట కుదురోలే చుట్టుకొని అతి గతి ఎరుగకుండా పడ్డది. ఆడాడ నక్కలు పొంచుకొని అదును గాస్తున్న పాలిపెర గండ్ల పడతనే ఉండదు. అక్క అనుకుంటుంది తమ్ముడు చెప్తుంటే, మొదలు అంత మార్పులు వచ్చాయని ఆమె నమ్మలేదు. కానీ తమ్ముడు చెప్తుంటే చుట్టూ ఆ నిజాలను చూస్తూ కూడా ఆమె నిజంగానే చాలా మార్పు వచ్చింది. పాదరసం వలకపోస్తే ఎలా తెల్లగా మెరుస్తూ ఉంటదో అలా చెరువులోని నీళ్లు చక్కగా మెరుస్తున్నాయి. కానీ ఇల్లు అలకంగానే పండగ అవుతుందా అంటుంది. అంటే చెరువుల నీళ్లు ఉన్నంత మాత్రం అన్ని అయిపోతాయా అని ఆమెకి ఇంకా కొంత అనుమానం. అయితే ఇది చిన్న పాయ, చెరువు పక్కన ఉండే పాయ కుంట. ఈ కుంటలో ఉన్న పెద్ద పెద్ద కొర్రమాన్లు అంటే చేపలు ఎగురుకుంటా చిన్న చిన్న చేపలను గుట్టుక్కున మింగుతాయి. అలా మింగుతూ ఉన్నప్పుడు అవి ఇట్లా రౌండ్ గా తిరుగుతూ ఉంటే సుడిగుండాలు ఏర్పడుతున్నాయి అని చెప్తుంది. గవిన్ల అంటే గుహలల్లో గుడ్డెలుగులు ఎలుగుబంట్లు చెదల పుట్టలను గోళ్లతో గీకి ఆ పుట్టలో ఉన్న ఆ చెదలను గిన్నెది చాలక చెట్ల పైన ఉన్న చిటారు కొమ్మల్లో ఉన్న తేనెను మొత్తం తాగుతున్నాయి. అది కూడా చాలక కళ్ళుకు ఈత చెట్లకు కుండలు కడతారు. ఆ కుండలో ఉన్న కళ్ళును కూడా తాగాలని ఆ పైకి ఎక్కాలని ఇటు అటు తిరుగుతా ఉన్నాయి. ఆసు పోస్తున్నట్టుగా అంటే ఇటు అటు తిరగడం అని అర్థం అని మనసులో అనుకుంటుంది అక్క. ఆ గుడ్డ ఎలుగులను ఆ ఎలుగుబంట్లను చూసే కండ్లతోటే కొంచెం ముందుకు చూస్తే గట్టు మీద జారుడు బండల వెనక చిరుత గండు అంటే కాదు ఆడదే. ఆడ చిరుత అప్పుడే ఈనిందో ఏమో, కళ్ళు కనిపించవు. చిరుత పులికి ఈనగానే కళ్ళు కనిపించక ఆకలికి తన పిల్లల్ని తానే తింటది అంటారు. అలా తన పొట్టన పుట్టిన పిల్లల్ని తానే నములుకొని మింగాలని చూస్తూ ఉంది. ఆ పక్కనే గొర్రెపోతును మింగినట్టుగా గొర్రెపోతును అమాంతం మింగితే ఒక తాసుపాం ఎంత ఉంటది, గొర్రెపోతు చాలా పెద్దగా ఉంటది కదా. అంటే తన తాహతుకు మించి తన గొంతులో పట్టే దానికంటే పెద్దది మింగినప్పుడు ఏమైంది, ఆ గుడ్లలో పెట్టి అలాగే ఉండిపోతాం. అలాగే ఈ పాము కూడా ఆ ఒక చెట్టుకు సీకర చెట్టు అనే చెట్టుకు చుట్టుకుని ఉన్నది. అంటే దాన్ని కదలడానికి చేత కావట్లే. అంటే తనకు ఆయాసం అయ్యేటంత పెద్దదాన్ని తిన్నది అరుగని కూడువాము అంటే ఆ గొంతులోకి మింగుడు పడకపోయేవరకు ఇట్లాగే గురిగింజల్లాగా కండ్లు మిట్ట కొట్టుకుంటా అట్లాగే చూస్తుంది అన్నట్టు. చుట్టుకుదురులాగా చుట్టుకొని ఉన్నది. అక్కడక్కడ నక్కలు అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్టుగా కనబడుతూ ఉన్నాయి అని అంటుంది. అక్క కూడా ఇవన్నీ కూడా పరిశీలించింది. ఇవన్నీ అబ్జర్వ్ చేసి ఆమె కూడా అవును నిజంగానే చాలా మార్పులు వచ్చాయి అని అంటుంది. మరి మా తిక్క సన్నాసి కొత్త బాటేసినం, కొత్త దారి, కొత్త మలుపు అంట పదం పాడుతండేంది. ఇదంతా నాకు తెలిసిన బాటనే, ఎన్నేళ్ల నుంచో తొక్కుడు పడ్డ బాట. ఇందుట్లా కొత్త యాడుండది అంట అనుకున్నా గాని నా మనసు నాకు బుద్ధి చెబుతున్నట్లు అనిపించింది. మా తమ్ముడేందో కొత్త బాట చాలా బాగుందక్క అంటున్నాడు. ఇక్కడ కొత్త ఏముంది, అంతకుముందు నేను తిరిగిన బాటే కదా, ఆల్రెడీ ఎంతో మంది తిరిగి ఇది బాట అయిపోయింది అని అనుకుంటుంది. గాని మనసులో కొంచెం అనిపిస్తుంది, నిజంగానే మా తమ్ముడు చెప్పింది కరెక్టే, చాలా మార్పులు వచ్చాయి అని మనసు చెప్తుంది. అయినా కాకున్నా గాని మరి ఇంత కరుగనితనం ఉండకూడదు. పురాగా ఎలుతురుకు దడిగట్టినట్లు ఒక పచ్చరం పరవకూడదు. యాదాన్ని మెచ్చకుండా మరి రొమ్మున ఎముకలు లెక్క పెడతానంటే ఎట్లా? 2 కళ్ళు తెరిచి నిదానంగా లోతులు వాటిచ్చి చూడాలి. యాది కనుమరుగైనా మరుగున పడి తప్పినట్లే కదా. నాకు ఎన్నటి నుండో ఎరుకున్న బాట అయితే మటుకు బాగైందా లేదా? బాట నడిసే కాలుకు రొంపి అంటుకోకుంటే కూసున్న కాడికి వచ్చి కాళ్ళకి రొచ్చు తాకుతదా, తగులుతదా? ఎంత చెడ్డగాని ఎంత బాగా బతికినా గాని ఇంకోని ఆసరతోటి మందు భుజాలెక్కి నడవకుండా పయనం సాగితే చాలు. మనకు కావాల్సింది, మనం చూడవలసిందల్లా ఒకడు తన కాళ్ళ మీద తాను నిలబడ్డా లేదా అనేది. అయినా సరే మరి ఇంత మొండిగా కూడా ఉండొద్దు అని తనకు తాను నచ్చ చెప్పుకుంటుంది. పురాగా వెలుతురుకు అడ్డంగా ఒక పరదా కట్టి చీకటే ఉంది అని అనడం సరి అయినది కాదు.
అని రొమ్మున ఎముకలు లెక్క పెట్టినట్టుగా ఉండొద్దు. 2 కళ్ళు తెరిసి నిదానంగా ఆలోచించి చూసి చెప్పాలి. అప్పటికి ఇప్పటికి మార్పు ఉందా లేదా? ఆనాడు నేను తిరిగిన బాటనే, కానీ ఈనాడు మార్పు ఉంది కదా. నాకు ఎప్పటి నుంచో ఎరుకైన బాట అయితే మటుకు బాగా అయిందా లేదా? అయింది కదా. మనం నడిసే దారిలో కాలుకు బురద అంటుకోకుండా నడిస్తే చాలు. మనం దగ్గరకైతే బురద వచ్చి అంటుకోదు కదా, మనమే ఆ బాటలో వెళ్తుంటే మన కాళ్ళకు బురద అంటుకుంటుంటది. ఎంత బాగా బతికినా గాని ఇంకా ఆసరతోటి ఒకరి మీద మీద ఆధారపడి నడవద్దు. మనంతటా మనం నడిచేలాగా ఉంటే రోడ్లు, రహదారి, బాట ఉంటే చాలు అని చెప్తుంది. చెప్పి నిజంగానే మన కాళ్ళ మీద మనం నిలబడి నడిచేలాగా ఉంది. ఒకవేళ బురద ఉందనుకో, మనకు ఏ కర్ర సహాయము కావాలి, లేదంటే మధ్యలో కొన్ని రాళ్లు వేసి వాటి మీద దాటుకుంటూ వెళ్తాం. మరి పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు వెళ్ళలేరు కదా. అలా అని మంచి బాట ఉండాలి, ఎవరి మీద ఆధారపడకుండా మనంతటా మనం నడిచేలాగా ఉండాలి అని అంటుంది. ఊర చెరువు దాటినం, మత్తడి దాటినం, మోతబరి రైతుల పశుల కొట్టాలు గాన్రాబట్టినవి. ఈ కొట్టాల్లో గడ్డి వాములన్నీ ఈగి చెదరకుండా కుదురుగా మట్టసంగా ఉండవి. ఇంటి ముఖం పట్టిన ఎడ్లు లాగేస్తుండవి. మా ఊరి ఎల్లమ్మ గుడి వచ్చింది. ఆమె పసుపు బండార్లతోటి చెక్కు చెదరకుండా ఉండది. పూజారికి ఇష్టమాచార్ల ఇల్లు దాటినం, ఊరు చెరువు దాటినం, మోతవేరు రైతుల పశువుల కొట్టాలు కనిపిస్తున్నాయి, పొలాలు దాటినం. ఈ కొట్టాలు అంటే పశువులను కట్టేసే ఆ దొడ్డిని కొట్టమంటారు. గడ్డి వాములన్నీ కూడా చక్కగా మట్టసంగా, అంటే గాలికి వస్తే లేచిపోకుండా గడ్డి వాములను వేస్తారు పల్లెల్లో. అవి కదలకుండా చక్కగా ఉన్నాయి. ఇంటికి వెళ్ళేటప్పుడు ఎడ్లు కొంచెం హుషారుగా ఉంటాయి. మనం ఇంటికి వెళ్తుంటే ఎంత సంతోషంగా ఉంటాం. స్కూల్కి వచ్చి ఇంటికి వెళ్ళేటప్పుడు మన ఇల్లు రోజు చూసే ఇల్లే, కానీ మనకు సంతోషం మన ఇంటికి మనం వెళ్తున్నాము అని. మా ఊరి ఎల్లమ్మ గుడి వచ్చింది. ఆమె ఆ గుడికి పసుపు బండార్లతోటి చక్కగా, అంటే ఆ గుడికి వేసే రంగులు అప్పుడు ఎలా వేసేవాళ్ళు ఇప్పుడు అలాగే ఉంది. ఆ గుడిలో ఉండే పూజారి ఇష్టమాచారులు ఆయన ఇల్లు కూడా దాటినం. ఆ కండ్ల పడేదే గోపాలరాయని భవంతి బంగులా. వీడికి బండి చేరింది అంటే సూపుకు గోడ కట్టినట్లే. ఇందాక మరిసింది యాదికి వచ్చినట్లు, ఉరిపాల వస్తువును గవిసెన్ల దాసినట్లు ఎవరి కంట్ల పడకుండా ఈ తాప కూడా మా తమ్మయ్య నొగల మీదకెళ్ళి చెంగున దుంకి కచ్రానికి ఎర్ర పరదాలు సింగారిస్తాడనుకొని నా పాపెట్ల సెదిరిన ఎంటికలు సక్కన దిద్దుకొని కొంగు నిండుగా సవరించుకున్నా. అసొంటి దాపరికపు పనులు యావీ జరగలేదు. అంతకొస్తే ఆడ పరదాలు ఉన్న ఉనికి కూడా కళ్ళబడలేదు. నా ప్రాణానికి కొత్తగా ఊపిరి పీల్చుకున్నట్లు అనిపించింది. వీళ్ళు వెళ్తూ ఉంటే గోపాలరాయని బంగ్లా, పెద్ద మేడ వచ్చింది. అక్కడికి చేరగానే వీళ్ళు ఏం చేస్తారట, వాళ్ళు దొరలు అలాంటి వాళ్ళ ఇంటి ముందు వెళ్ళేటప్పుడు వీళ్ళు ఒకవేళ బండిలో వెళ్తుంటే ఆ బండికి చుట్టూ పరదాలు పెడతారట, లోపల ఉన్న వాళ్ళు వాళ్ళకి కనిపించకుండా. అంటే వాళ్ళ పద్ధతి, ఆ రోజుల్లో ఉండే పద్ధతి. అలా మా తమ్ముడు కూడా నన్ను దాయడానికి చుట్టూ పరదాలు కడతాడు అని సిద్ధమైంది అక్క. కానీ మా తమ్ముడు అలాంటి పని ఏం చేయలేదు, నాకు పరదాలు కూడా కనిపించలేదు బండికి అని అక్క అంటుంది. నాకు ప్రాణానికి ఊపిరి పీల్చుకున్నట్టు అయింది. అంటే ఇది కొత్త మార్పు, అంటే ఇప్పటిదాకా జరిగిన మార్పుల్ని ఆమె మనసు కొంచెం అవునా కాదా అనే ఒక సందిగ్ధంలో ఉంది. కానీ ఇది మాత్రం మార్పే. ఆ గోపాలరాయని బంగ్లా ముందు నుండి వెళ్తున్నారు అంటే ఖచ్చితంగా ఆ బండికి పరదాలు వేయాలి, వేయలేదు అంటే మార్పు వచ్చింది అని ఆమె కూడా ప్రాణం ఊపిరి పీల్చుకున్నట్టు అయిందంట. పెండ్లి చూపుల నాడు పిలగానోళ్ళు పెండ్లి పిల్లను గోటి కొస నుండి శిఖర్ల చూసినట్లు నేను మా ఊరిని చూడబట్టిన. నా కంటి ఎదురుగానే రచ్చకట్ట, కందెరుగని మనసులోలే మా రచ్చకట్ట రాగి చెట్టు, రెండు ఒకదాన్ని నిలిచి ఇంకోటి ఉండదన్నట్లు ఒకదానికోటి తోడంట దీటుగా నిలబడ్డది. అదేం చిత్రమో గాని ఈసారి చూడు మంట మా రచ్చకట్ట కింద అన్ని చెప్పులే కుప్పలైనవి. ఎప్పటి తీరుగా ముచ్చల కన్న కిందై ఓరగా కూసుండే మనుషులు మట్కు కానరాలేదు. ఇదేం ముంచుకొచ్చే మా ఊరికి, ఇది కలనా మాయనా అంట నిదానిచ్చి చూసేటి అల్లకు వాళ్ళల్లా ఒకరో ఇద్దరో రచ్చబండ మీద కూసున్నట్లు గానొచ్చిరు. నా కండ్లను నాకే నమ్మబుద్ధి కాలేదు. 2 చేతుల బాగా నలుచుకొని మళ్ళా చూసిన కూడా అదే నిలుకడై నిలబడి నిజమని తోసింది. ఓ రచ్చబండ, ఓ రాగి చెట్టు, ఎన్నాళ్లకెన్నాళ్లకు ఏరు తార్లు ఎచ్చు తచ్చులు మాని తోటి మనిషికి సమానంగా తావును నీడను పంచి ఇచ్చే యోగం బుద్ధి మీకు దక్కింది అని మెచ్చుకుంటా
సంబురాన ముందుకు సాగిన. పెళ్లి చూపుల రోజు పెళ్లి కూతుర్ని కింద నుండి మీదికి, అంటే తల నుండి బొటన వేలు దాకా చూసేవాళ్ళు పూర్వం. ఇప్పుడు అక్కకు కూడా గోపాలరాయని బంగ్లా ముందల అనుభవంతో ఆహా పల్లెల్లో మార్పు ఉంది, ఆ మార్పు ఏదో చూద్దాము అని ఆ పెళ్లి కూతుర్ని పైనుండి కిందకు పరిశీలనగా ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా అనేది చూసినట్టుగా చూడడం మొదలుపెట్టింది. అయితే ఆమె ఎదురుగా రచ్చబండ కనిపించింది. ఆ రచ్చబండ మీద రాగి చెట్టు రెండు కలిసే ఉంటాయి, ఒకదానికొకటి తోడుగా ఉన్నట్టుగా ఉంటాయి. అదేమి చిత్రమో గాని రచ్చబండ కింద అన్ని చెప్పులు కుప్పలై ఉన్నాయి. అయితే ఎప్పుడు పక్కన కింద కూర్చునే కొంతమంది మనుషులు ఉండేవాళ్ళు, వాళ్ళు ఈసారి కనిపించలే. మరి మా ఊరికి ఏమైంది, ఏమన్నా అయిందా ఏంది, ఇది కళ నిజమా అని కండ్లను మళ్ళీ నలుచుకుని మరీ చూసింది. చూసేవరికి ఆమె కండ్లను ఆమె నమ్మలేకపోయింది. ఎందుకంటే అక్కడ ఆ కింద దూరంగా కూర్చునే వాళ్ళు, రోజు ఆమె రచ్చబండ మీద కూర్చునే వాళ్ళు అందరూ కలిసి ఆ రచ్చబండ మీద కూర్చుని ఉన్నారట. అది చాలా పెద్ద మార్పు, ఆమెకు చాలా బాగా అనిపించింది. ఓ రచ్చబండ, ఓ రాగి చెట్టు, నీ జన్మ ధన్యమైపోయింది. ఎందుకంటే హెచ్చు తగ్గులు లేకుండా, బీద గొప్ప కుల మతాలు లేకుండా అందరికీ నీడను గాలిని ఇచ్చే అవకాశం నీకు దక్కింది అని ఆ చెట్టును ఆ రచ్చబండను మెచ్చుకుంటుంది. ఇది మనము కొత్త బాటలోనే మొదటి భాగం ఈరోజు చెప్పుకున్నాము. తర్వాత వీడియోలో మనము రెండవ భాగం చెప్పుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.